అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఒకటే, ఈ పార్టీ సభ్యత్వం గతంలో పుస్తకాలలో చేసుకునే వాళ్ళం, ఈరోజు డిజిటల్ సభ్యత్వం చేస్తున్నాం. డిజిటల్ సభ్యత్వమే చేయాలని ఎందుకు అనుకుంటున్నాం అంటే, సభ్యత్వం నమోదు చేయాలంటే ఓటర్ల దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి, వాళ్ళ ఫోటో తీయాలి, వాళ్ళ ఓటర్ ఐడిలో ఉన్న వివరాలన్నీ కూడా మన యాప్లో నమోదు చేయాలి. దాంతో ఏమైందంటే ప్రతి ఇంటికి మన కార్యకర్త మన ఎన్రోలర్ వెళ్ళే అవకాశం ఉంది, ప్రతి ఓటర్ను మనం కలిసే అవకాశం ఉంది, వాళ్ళ కష్ట సుఖాలు మనం తెలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి ప్రభుత్వంలో ఇల్లు వస్తుందా, ఇల్లు వచ్చిందా, వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా, వాళ్ళకి పెన్షన్ ఏమన్నా వచ్చిందా, ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతుందా, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం వాళ్ళకు వచ్చిందా, లేకపోతే ఈ ప్రాంతంలో చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆ రోజు మాటలు చెప్పి మున్సిపల్ ఎన్నికలల్లో శాసనసభ ఎన్నికలలో ఓట్లు వేయించుకున్నారు. రాజీవ్ నగర్ ఇందిరానగర్ ప్రాంతంలో పట్టాలు ఇస్తామని, మీ ఇల్లు పక్కా చేస్తామని, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని 40 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఆ స్లమ్లలో మగ్గిపోతున్న పేదలకు నమ్మకం కలిగించి ఎన్నికలలో ఓట్లు వేయించుకొని నెగ్గింది. మరి ఈరోజు ఆ పేదలకు ఎవ్వరికి కూడా శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి వచ్చిన వెనుకబడిన కులాలను 26 కులాలను బీసీల జాబితాల నుంచి తొలగించారు. పార్టీ మారినప్పుడు మీ శాసనసభ్యుడు చెప్పిండు, నేను టీఆర్ఎస్లకు పోతున్నదే ఈ వెనుకబడిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలలో చేర్పిస్తాను. నేను అడుగుతున్న ఇక్కడ శ్రీకాకుళం వాళ్ళు చాలామంది ఉన్నారు, చేసిందా మీ ఎమ్మెల్యే గారు? ఇక్కడ ఉన్న మా పేదలు, మా ఆడపడుచులు ఉన్నారు, ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఇల్లు ఉన్న వాళ్ళకు ఎవరికన్నా వచ్చిందా? మీ పిల్లలకు నౌకరీ ఏమన్నా వచ్చిందా? అక్కడ మా అక్క చెప్తుంది రాపించినా కూడా రాలేదు సార్ అని. కాబట్టి ఇవాళ ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని 12 నెలలు ఓపిక పడితే ఈ రాష్ట్రానికి పట్టిన పీడ చీడ విడుదలవుతుంది. కేసీఆర్ గారు వేగంగా ఉరుకుతున్నాడు, బాయిలో దుంకి చచ్చిపోతా నేను ఆత్మహత్య చేసుకుంటా అని. తొందరలోనే నేను చచ్చిపోతా, ఇక మీకు నా నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి కేసీఆర్ గారు దయ్యం పట్టినోడు తిరిగినట్టు తిరుగుతున్నాడు ఊర్లు పట్టుకొని. మీరైతే చూసారు కదా, మనం ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేసింది మన ఊర్లో ఉంటాడని, మన కుక్కట్పల్లికి వస్తాడని, మన బస్తీల కష్టాలు తెలుసుకొని పరిష్కరిస్తాడని. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతుండు? 2001 సంవత్సరంలో చెప్పాడు, ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు అన్యాయం చేసిండ్రు, సమైక్య పాలనలో తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు దోసుకున్నారు, తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ సమస్యలకు పరిష్కారం అన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే నిజంగా సమస్యలకు పరిష్కారం వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. రాష్ట్రం ఇచ్చినాక మళ్ళొచ్చి ఏం చెప్పిండు? అప్పటి వరకు దళితునే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. రాష్ట్రం ఇచ్చినాక దళితులు సమర్థవంతమైన పాలనను అందించలేరు, దొరలైతేనే సమర్థవంతమైన పాలనను అందిస్తారు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తా, ఇట్లా అన్నీ చెప్పిండు. సరే అని పేదోళ్ళందరూ ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ధనిక రాష్ట్రం, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేస్తే నెలకు 10-15 వేలు ఇల్లు కిరాయి కట్టుకున్న బాధ తప్పుతుంది, ఆ పైసలు మిగిలించుకుంటే పిల్లల చదువులకు వనుకొస్తాయి, ఆడపిల్ల పెళ్లికి వనుకొస్తుంది, ఒక్కసారి కేసీఆర్కి ఓటేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని పేదోళ్ళు ఓట్లేసారు. మొదటిసారి సమయం సరిపోలే, ఈ 5 ఏళ్ళల్లో నాకు, నా కొడుకులకు, నా బిడ్డలకు ఇల్లు కట్టుకునే వరకు, ఆస్తులు సంపాదించుకునే వరకు అయిపోయింది. ఈ 5 ఏళ్ళు మా కుటుంబం అంతా శ్రీమంతులమైన, మళ్ళొక్క 5 ఏళ్ళు ఇస్తే మిమ్మల్ని అందరినీ కూడా ధనవంతులు చేస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాను. మళ్ళీ పేదోళ్ళు ఆశపడ్డారు, మళ్ళీ రెండోసారి వేసి, ఈ రెండోసారి వేసినాక ఇప్పుడేమంటుండు? ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, పేదోళ్ళకు పెన్షన్ ఇయ్యలే, లేకపోతే ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడ పోయిందో తెలియదు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడేమంటుండు? ఇక నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే కాదు, నన్ను ప్రధానమంత్రిని చేయండి, మీ సమస్యలు తీరుస్తా అంటుండు. అంతే అంటుండా? అవునా లేదా? దేవగౌడతో మాట్లాడినా, ఆయన ఉద్ధవ్ ఠాకరేతో మాట్లాడినా, శరద్ పవార్తో మాట్లాడినా, ఢిల్లీకి పోయి ఈయనతో మాట్లాడినా, జార్ఖండ్ పోయి సీపు సోరెన్ కాళ్ళు పట్టుకున్నా అని చెప్తుడు. ఒకవేళ అప్పితప్పి ఎవడన్నా తలమాచినోడు ఎవడన్నా ఉండి వీనికి ఓటేసి ఒకవేళ ప్రధానమంత్రిని చేస్తే అప్పుడు కూడా మన సమస్యలు తీరవు. అప్పుడేమంటాడు?
ప్రధానమంత్రి అయితే మీ సమస్యలు తీరుతాయా? అమెరికా కన్నా నన్ను ప్రెసిడెంట్ని చేయండి అప్పుడు తీరుస్తా అంటాడు. ఇంకా తలమాసినోడు ఎవడన్నా ఉండి అమెరికాకు ప్రెసిడెంట్ చేస్తే కూడా దీనివల్ల కూడా సమస్యలు తీరవు. నన్ను దేవుణ్ణి చేయండి, దేవుణ్ణి అయితే మీ కోరికలన్నీ తీరుస్తా అని చెప్తాడు. అంటే ఈ జన్మ మొత్తం కేసీఆర్ మనల్ని మోసం చేస్తూనే ఉంటాడు తప్ప మనల్ని సమస్యల్ని పరిష్కరించాడు. కాబట్టి కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతి తీసి బొంద పెడితే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.